చైతన్య దిక్సూచి ఛానల్ సుస్వాగతము. అందరికీ నమస్కారము. మానవ సమాజము రాజకీయ రంగులు శీర్షికలో ఎపిసోడ్ 4గా క్రీస్తు శకం గురించి తెలుసుకుందాం. సామ్రాజ్యము ఆధిపత్యము. యేసుక్రీస్తు జన్మించిన కాలము క్రీస్తు పూర్వము 4, క్రీస్తు శకము 30 మధ్యలో పాలస్తీనా ప్రాంతంలో రోమన్ సామ్రాజ్యం అధీనంలో ఉండేది. రోమ్ చక్రవర్తి అగస్టస్ సీజర్ పరిపాలనా విధానం స్థానిక రాజుల ద్వారా పాలన, గవర్నరు, ప్రాసిక్యూటర్ల నియామకము. ప్రధాన లక్ష్యం పన్నులు వసూలు, తిరుగుబాటు, అణచివేత. ప్రజల జీవితం రోమన్ అధికారానికి లోబడి ఉండేది. హెరోదు మహారాజు పరిపాలన. యేసు జన్మ సమయంలో హెరోదు మహారాజు యాదవ దేశానికి ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. అతడు రోమ్ విధేయుడు. అధికారాన్ని నిలబెట్టుకోవటమే ప్రధాన లక్ష్యం. అనుమానం, క్రూరత్వం అతని పాలన లక్షణాలు. శిశు హత్యలు, రాజకీయ భయం. యూదుల రాజు పుట్టాడు అన్న వార్తతో తన సింహాసనానికి ముప్పు అని భావించాడు. బెత్లెహేములో శిశువుల హత్య ఆజ్ఞ. ఇది రాజకీయ అధికార భయానికి ప్రతీక అయ్యింది. పన్నులు ప్రజలపై భారమైన రాజకీయం. రోమన్ పాలనలో పన్నుల వ్యవస్థ అత్యంత కఠినంగా ఉండేది. భూమి పన్ను, తల పన్ను, వాణిజ్య పన్ను. పన్నులు వసూలు చేసిన వారు స్థానిక యూదులే పన్ను వసూలుదారులు. వీరు రోమన్ ప్రభుత్వానికి పనిచేయడం వల్ల ప్రజల ద్వేషానికి గురి అయ్యారు. ఆర్థిక దోపిడీ ఒక రాజకీయ ఆయుధంగా మారింది. మతం, రాజకీయం కలిసిపోయిన కాలం. యూదుల సమాజంలో మత నాయకులు కూడా రాజకీయ శక్తిగా మారారు. ప్రధాన వర్గాలు పరిసీలు, ధర్మశాస్త్ర పాండిత్యము. సద్దూకయ్యులు దేవాలయ అధికార, రోమ్తో స్నేహము. వీరు ప్రజలపై మతపరమైన నియంత్రణ. రోమ్ పాలనతో మౌన ఒప్పందం. మతము ప్రజల విముక్తికి సాధనం కాకుండా అధికారాన్ని కాపాడే సాధనంగా మారింది. మెస్సియా ఆశ, రాజకీయ విముక్తి ఆకాంక్ష. యూదులలో ఒక బలమైన ఆశ ఉండేది. ఒక రక్షకుడు వచ్చి రోమన్ పాలన నుంచి మమ్మల్ని విముక్తి చేస్తాడు. మెస్సియాను రాజకీయ విమోచకుడుగా ఊహించాడు. కత్తితో పోరాడే రాజుగా ఆశించారు. కానీ యేసు బోధ ప్రేమ, క్షమ, సమానత్వం, న్యాయం. ఇది అధికార వర్గాలకు ప్రమాదంగా కనిపించింది. శిలువ రాజకీయ శిక్ష. యేసును శిలువ వేయడం మతపరమైన కారణం కాదు, రాజకీయ నేరస్తుడుగా శిక్ష. రోమన్ పాలనలో శిలువ అంటే రాజద్రోహానికి శిక్ష అని అర్థం. సత్యము మాట్లాడిన వాడు, అధికారం ప్రశ్నించిన వాడు రాజకీయ ప్రమాదంగా ముద్ర వేయబడ్డాడు. క్రిస్మస్ రాజకీయ అర్థం. క్రీస్తు అంటే ఒక శిశువు పుట్టుక మాత్రమే కాదు, అణచివేత మధ్యలో పుట్టిన ఆశ, అధికారానికి ఎదురు నిలిచిన ప్రేమ. రాజకీయ రంగుల్లో చూస్తే క్రిస్మస్ అనేది దుష్టశక్తికి వ్యతిరేకంగా సత్యం పుట్టిన రోజు. పండుగ మనకు గుర్తు చేస్తుంది అధికార రాజకీయం కాదు, మానవత్వమే నిజమైన రాజ్యము అని. క్రీస్తు శకము ఆరంభము భావకవిత. అణచివేత చీకట్లో ఆశాదీపం వెలిగింది, కత్తులు కాదు మాటలే లోకాన్ని మార్చగల శక్తి చెప్పింది. సింహాసనాల మధ్య కాదు, గొయ్యల గుడిసెల్లో పుట్టిన ప్రేమ నిజమైన శక్తి అని కాలానికి బోధించిన శిశువు. క్రీస్తు శకము మొదలైంది సంవత్సరాల లెక్కలతో కాదు, మనస్సును మారిన క్షణమే నిజమైన కాలారంభం. క్షమనే రాజకీయం, సేవే సింహాసనం, మానవత్వమే ధర్మం క్రీస్తు మనకు గుర్తు చేస్తుంది. సమాజానికి క్రీస్తు బోధనలు క్లుప్తంగా. ప్రేమ ప్రతి మనిషిని తనవాడిగా చూడాలి, శత్రువును కూడా ద్వేషించకూడదు. క్షమ ప్రతీకారం కాదు, క్షమే సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. సమానత్వము, ధనికుడు, పేద, గొప్ప, చిన్న అనే భేదాలు లేవు. అందరూ దేవుని సంతానం. సేవ
పాలించడం కాదు, సేవ చేయడమే నిజమైన నాయకత్వం. న్యాయం, అణిచివేతకు ఎదురుగా నిలబడి బలహీనుల పక్షాన ఉండటం. శాంతి, హింస కాదు, శాంతియే శాశ్వత పరిష్కారం. వినయము, గర్వం కాదు, వినయమే మనిషిని గొప్పవాడిగా చేస్తుంది. క్రీస్తు బోధనలు సమాజాన్ని భయంతో కాదు, ప్రేమ, క్షమ, మానవత్వంతో మారుస్తాయి. క్రీస్తు శుభారంభ భావ కవిత. అణచివేత చీకట్లో ఆశాదీపం వెలిగింది, కత్తులు కాదు మాటలే లోకాన్ని మార్చగలవని చెప్పింది. సింహాసనాల మధ్య కాదు, గొయ్యల గుడిసెల్లో పుట్టిన ప్రేమే నిజమైన శక్తి అని కాలానికి బోధించిన శిశువు. క్రీస్తు శకము మొదలైనది సంవత్సరాలలో లెక్కతో కాదు, మనసులు మారిన క్షణమే నిజమైన కాలము ఆరంభం. క్షమే రాజకీయం, సేవే సింహాసనం, మానవత్వమే ధర్మమని క్రీస్తు మనకు గుర్తు చేస్తుంది. సమాజానికి క్రీస్తు బోధనలు క్లుప్తంగా: ప్రేమ, ప్రతి మనిషిని తనవాడిగా చూడాలి, శత్రువుని కూడా ద్వేషించకూడదు. క్షమ, ప్రతీకారము కాదు, క్షమ సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. సమానత్వము, ధనికుడు, పేద, గొప్ప, చిన్న అనే భేదాలు లేవు, అందరూ దేవుని సంతానం. సేవ పాలించడం కాదు, సేవ చేయడమే నిజమైన నాయకత్వం. న్యాయం, అణచివేతకు ఎదురుగా నిలబడి బలహీనుల పక్షాన ఉండాలి. శాంతి, హింస కాదు, శాంతియే శాశ్వత పరిష్కారం. వినయం, గర్వం కాదు, వినయమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. క్రీస్తు బోధనల సమాజాన్ని భయంతో కాదు, ప్రేమ, క్షమ, మానవత్వంతో మారుస్తాయి. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.